నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుడిని చేసిన కన్నతల్లిని ఆస్తి కోసం వదిలేసిన విదారకరణ సంఘటన తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో వెలుగుచూసింది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో మంచాన పడ్డ అయోధ్య విజయమ్మని M3 న్యూస్ ప్రతినిధి పలకరించారు. 15 ఏళ్లుగా నేను మంచం మీదే ఉన్నా, తన కొడుకు కాని కోడలు కాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆడబిడ్డ చూడకుండా నన్ను మగబిడ్డ చూస్తున్నాడా, తిన్నావమ్మా నన్న పాపాను బాల, ఇప్పటికి నా కొడుకు ఏమమ్మా ఎట్టుండావు నని ఈ బుద్ధుడికి ఎరగను. నేను వచ్చేసి నా 20 ఏళ్ళు అవుతుంది, 18, 19 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నాకేమంటే 10 రూపాయలు కూడా ఇంట్లోంచి నేను పైసా కూడా ఎరగను. అప్పటి నుంచి నా కూతురు బేబమ్మే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. తన భర్త అయోధ్య బాలచంద్ర శెట్టి ఆస్తిని నా కుమారుడి పేరు రాయించుకొని నన్ను నడిరోడ్డులో వదిలేశారని వాపోయింది. నన్ను చూడని వారు నా ఆస్తికి వారసులు కాదని, నా ఆస్తికి వారసురాలు నా కుమార్తె బేబమ్మే అని తేల్చి చెప్పింది. అయ్యా, అధికారులైనా స్పందించి నా ఆస్తిని నా కుమార్తెకి చెందేలా చూడాలని, ఇదే నా చివరి కోరిక అని అయోధ్య విజయమ్మ M3 ద్వారా విన్నవించుకుంది. చూడాలి మరి విజయమ్మ చివరి కోరికను ఎవరు నెరవేరుస్తారో. అయ్యా, నాది గంగనపాలెం గ్రామం. నేను అయోధ్య బాలసుబ్రహ్మణ్యం శెట్టి భార్యని, అయోధ్య విజయమ్మని. నాకు బాగలేకుండా వచ్చేటప్పటికి నా కొడుకు నన్ను చూడకుండా 13,000 రూపాయలే ఎక్కువ నీకు నీ మొహానికి అని చెప్పి నాకు ఆపరేషన్ చేయించకుండా ఏం లేకుండా మందలు చేసేసినాడు. మీరు ఏడన్నా బతుకు, నేను చేయించలేను, నాకు అప్పులు ఉండాలని. ఈ రకంగా నాకు ఒక ఎకరా ఆడమానం పెట్టి అయినా చేయించరా అంటే నేను చేయించలేను, నేనే అప్పులు ఉండాలని చెప్పినాడు. ఎందుకు అప్పులు అయినాడో నేనేం పైసా అప్పు చేసి పెట్టలే. కాపురాన్ని సెంటు భూమి అమ్మకుండా భూమిని కాపాడి పండించుకుంటా బతుకుతానే ఉన్నా. నన్నేమి ఎవరు వాళ్ళ నాయన నన్ను కూర్చొని పెట్టి సాకలా, నా కొడుకు వచ్చి నన్ను కూర్చొని పెట్టి సాకలా. ఈనాటికి నా కష్టంతో నేను బతుకుతున్నా. నాకు బాగా లేకుండా వచ్చేదాన్ని నేను చూడను అని నా కోడలు నా 3 బిడ్డలు తీసుకొని నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అని చెప్పింది. చెప్పేటప్పటికి నేను నా బిడ్డలు తీసుకొని నువ్వు అమ్మగారింటికి నువ్వు పోవలేదమ్మా, నేను నా కూతురు దగ్గరికి నేను వెళ్ళిపోతాను. మీరు అంటే నా బిడ్డలు పరపంచాలు పాకొద్దు, నేను 10 మంది దాహం పోసిన మనిషినే కానీ నా బిడ్డలు పోయి ఒకరిళ్ళ కాడ ఉండబడలేదని నేనే నా కూతురు దగ్గరికి వెళ్ళిపోయినాను. అంతేగాని నా కొడుకు నన్ను చూడలేదు. ఎన్ని రకాలుగా చెప్పినా నాయన నేను ఇక్కడే ఉంటానంటే కూడా నువ్వు ఉండేదానికి లేదు, మేమేమంటే మా పాటికి మేము పోతామని చెప్పారే తల్లికి నా పాటికి నేను ఊరికి పోవాల్సి వచ్చింది. 2 గంటల టైంలో యానాదోడ పిల్లోని పిలిచి టెంకాయ నీళ్ళు కొట్టించుకొని అవి తాగి 2 గంటలకు ఎక్కుతుంటే ఏమ్మా ఆకలి కుట్టలేవు, నువ్వు అన్నం తినేసిపోని కూడా అన్న పాపాన్ని బాగాలేదు. నా కొడుకు కోళ్ళు నా తోడుకోళ్ళు ఉంటే కూడా పక్కన అమ్మ ఈ మాదిరిగా అన్నారు, అందువల్ల నేను పోతున్నాననే మాట చెప్తే నా కొడుకు పురుగు పోద్దని పక్కన వజ్రమ్మకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా నా వాటికి నేను ఊరికి వెళ్ళిపోయినాను. అయ్యా, నా భూమి నా భర్త చచ్చిపోయిన పాట నాకే కదా చెందాల. నా ఒక పరిణయం లేకుండా నా కూతురు మా సంతకం లేకుండా ఏమి లేకుండా ఎత్తి ఆయన పాస్బుక్లు ఎట్ట పుట్టించుకున్నాడు నాకు తెలీదు. తెలిసి ఆనాక నేను అడగొచ్చేటప్పటికి ఆ బిడ్డ వచ్చి నాకు ఇయ్యాల్సింది నానంటే నీకేడ నుంచి వచ్చిందమ్మా నీ మొహానికి, నువ్వే మా ఇంట్లో పుట్టలేదు అది ఇది మాట్లాడే. నాకుండే 14 ఎకరాల భూమి నాది. 14 ఎకరాల భూమి నా బిడ్డ 3 ఎకరాలు ఇస్తామని చెప్పినాము. ఆ బిడ్డకి ఆ 3 ఎకరాలు ఇచ్చేదానికి కూడా నీకు ఆడదమ్మా అని చెప్పి నేను ఇది లేదు అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నేను ఇవ్వను, నువ్వు కోర్టుకు చూసుకోపోమని చెప్పినాడు. కోర్టుకు చూసుకోమంటే కోర్టుకు ఆశ్రయిస్తే వచ్చిన కోర్టులో వచ్చిన ఇది కూడా రానియకుండా ఎంఆర్ఓ వాళ్ళు సమాధానం కూడా చెప్పకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మకి ఎవరు న్యాయం చేస్తారు నాయన? నన్ను 16 ఏళ్ళగా 18 ఏళ్ళగా నన్ను చూసి అన్ని రకాలుగా ఒకరికి 2 బిడ్డలు ఎదిగిన బిడ్డలు చేతిలో పెట్టుకొని కూడా మద్రాసుకి నెల్లూరుకి కోర్టుకి తిరగడం సరిపోతుంది. నా బిడ్డ నన్ను చూసుకుంటుందా, నా కోర్టుకు తిరుగుతుందా ఏదనేది అర్థం కాకుండానే ఆ బిడ్డ బాధపడతా ఉంది. మా తమ్ముడుకుంటే నన్ను గురించే నన్ను ఎత్తి పైకి పండేసి కూర్చొని పెట్టలేక లేక నా తమ్ముడి గుండె హాటు వచ్చింది, కన్నుపాటి కనుపోయింది. అనారోగ్యంతో నా తమ్ముడు ఉంటే
ఆ బిడ్డ ఏం చేసుకుంటుంది? ఆ బిడ్డకు న్యాయం చేసి నేను మంచంలో ఉండేందువల్ల నాకు న్యాయం చేయండి. నా బిడ్డని అన్యాయం చేయవాకండి. నా భూముల్ని పాస్బుక్కులు చేసుకున్న దానికి వాడికి ఎట్టా హక్కు వచ్చింది? ఈ మాదిరి ఈరోజు నాకు సంతకం లేకుండా, నా బిడ్డ సంతకం లేకుండా ఎత్తి పాస్బుక్కులు చేసుకొని నన్ను 15 ఏళ్ళగా నన్ను మంచంలో పెట్టి నన్ను మంచిగా చెడ్డ అనకనే తిన్నావా పట్టినావా అని అడక్కనే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు. అదే నాతో కూడా అదే ఓడి మాదిరి నాకు కొడుకే కానీ అయితే నా బేబమ్మ నా బిడ్డ సుఖం ఆస్తి పంచుకోపోదా? ఈరోజు ఆడబిడ్డకేంది అదే నీదని మాట్లాడేది ఎందుకు? ఇప్పుడు ఆడబిడ్డకి ఆస్తి ఏంది అని అంటున్నారు. ఆడబిడ్డ చూడకుండా నన్ను మగబిడ్డ చూస్తున్నాడా? తిన్నావమ్మా నన్న పాపాను బాల ఇప్పటికి నా కొడుకు ఏమమ్మా ఎట్టుండావు నన్ను ఈ బుద్ధుడికి ఎరగను. నేను వచ్చేసి నా 20 ఏళ్ళు అవుతుంది, 18, 19 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నాకేమంటే 10 రూపాయలు కూడా ఇంట్లోంచి నేను పైసా కూడా ఇరగను. ఒక్క చీర కాదు, ఒక జాకెట్ కాదు, ఒక్కసారి పోయినప్పుడు ఏదో 1 పూట 2 పూటలు తిని వచ్చినానే కానీ అంతకు మించి నేనే పైసా కూడా నేను ఎరగల ఇంట్లో. ఈ పొద్దుటికి నా బిడ్డ భూమి ఇచ్చేదానికి నా బిడ్డకే ఏది సస్తా ఉండారే? నా బిడ్డ న్యాయం చేస్తారా లేదా? నాయన నన్ను ఇట్ట సావనిస్తారా? ఎందుకు ఈ మాదిరిగా నా బిడ్డల్ని నన్ను బాధ పెడతా ఉండారు? ఆ బిడ్డని ఎందుకు ఆ బిడ్డ అవస్థ పడతా ఉంటే ఆ బిడ్డని అల్లాడి పెడతా ఉండారు మీరు. నా కూతురికి నాకు చెందేటట్టు మా ఇద్దరికి రాసి ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడైనా న్యాయం చేయండి నాయన. మిమ్మల్నే నమ్ముకొని 15, 20 ఏళ్ళగా నా బిడ్డ కానీ లేకపోతే నేను ఈ వరకు ఎప్పుడో గరికి మొలిచిపోయి ఉంటాను. నేనేమంటే ఈ మంచంలో పడి ఉంటే చూసేది ఎవరు? ఏది కావాలని అడిగి తీసుకొచ్చి పెట్టేది నా కూతురేను. నా కొడుకు వచ్చి ఒక్క రోజైనా ఏమ్మా ఉండావా, తిన్నావా, పోయినావా అని వచ్చి అడిగిన పాపాన్ని ఇప్పటికి బాగాలేదు. ఈ పొద్దు ఆస్తో అల్లాడుతూ ఉన్నాడు. నాకు తెలియకుండా పాస్బుక్కులు పుట్టించుకొని నేను పెద్ద అధికారిని అని చెప్పి చెలరేగుతూ ఉన్నాడు. న్యాయం చేయకొచ్చండి ఆయన ప్రభుత్వం వాళ్ళు. మీరు ఎందుకుండారో నాకు తెలీదు. నేను ఇప్పుడు వాకాట్లో ఉన్నాను. ఎంఆర్ఓ సారు మీరు మొన్న కూడా న్యాయం చేయకొచ్చలేదు. నేను వస్తే ఒక్క మాట కూడా నా నోటి కూడా తీసుకోలేదు. నాకు న్యాయం చేసి నా బిడ్డకే అన్యాయం చేయకుండా నా కూతురు నన్ను చూసుకునేది. నా కూతుర్ని అన్యాయం చేయబాకండి. నా ప్రాణం ఉండగా నా బిడ్డకు అన్యాయం జరిగితే మాత్రం నేను సావకుండా నేనే బతికే ఉంటాను. ఇన్ని రోజులు బతికింది కూడా అందుకే నా బిడ్డకు న్యాయం చేయలేదని నా బేబమ్మకి. అందుకనే ఉన్నాను బతికి. లేకుంటే వరకు ఎప్పుడో చచ్చిపోతున్నాను. ఉండాల్సిన పరిస్థితి నాకు లేదు. నేను బతికున్నాగా నా భూమి నా కూతురికి లేకుండా నా కొడుకు ఎట చెందుతుంది? పాస్బుక్కులు పుట్టించుకున్న పాట ఒకటి అయిపోద్దా? నన్ను చూడకుండా నా భూమి ఎట చెందుతుంది? న్యాయం చేకూర్చండి నాయన ఎంఆర్ఓ గారు. నేను వాకాటికే వస్తే కూడా మీరు ఒక సమాధానం కూడా చెప్పుకొని నేను న్యాయం చేస్తానమ్మా అన్నారే కానీ లేదు. నాకు న్యాయం చేసి నా ప్రభుత్వం వాళ్ళు నా ఒక న్యాయాన్ని నా మనసుని బాధ పెట్టకుండా నన్ను ప్రశాంతంగా చచ్చిపోయేటట్టన్నా చేయండి నాయన. నన్ను పసిబిడ్డలాగా చూసుకుంటా ఉండేది నా బిడ్డ. లేకపోతే నేను ఈ వరకు ఎప్పుడో గిరికి ములిచిపోతున్నా ఆయన. నన్ను ఎందుకు అల్లాడి పెడతా ఉన్నారు మీరు? నా ప్రాణం కూడా బాగుంది. ఎందువల్ల అంటే నా బిడ్డ న్యాయం చేకూరుస్తారో లేదో నేనునగానే మీరు మంచి చెడ్డ లేకుండా ఉంది నా బిడ్డకి. ఈ పొద్దు నేను చచ్చిపోతే నా బిడ్డ మంచి చేయరనే నేను బతికుంటాను. ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇప్పటికీ నన్ను పట్టించుకోవడంలే మీరు. నేను నా ఆస్తి నా బిడ్డ ఆస్తి నా బిడ్డకి కానీ చెందకపోతే నేను కలెక్టర్ దగ్గరికైనా ఈ ఆంబులెన్స్లోనే పోయి నేను అని చెప్పుకొని న్యాయం చేయమని చెప్పి చెప్తాను. ఇంకా మీ ఇష్టం ఏం చేస్తారో న్యాయం చేస్తారో ప్రభుత్వం వాళ్ళు నన్ను ఇంకా మంచంలోనే పెట్టి మరకమంటారో మీ ఇష్టం. మీరేం చేస్తారో చేయండి. ఎంఆర్ఓ సారు ఈ మాదిరి నా భూమి నాకు వచ్చేది 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పినాము. ఇవ్వకుండానే నా బిడ్డకి ఇప్పటికీ పుసుగుకాలు ఇవ్వాల. కానీ నాకు వచ్చే భూమి నా బిడ్డకే చెందాలా, నా కూతురు మా బేబమ్మకే చెందాలా. ఆ బిడ్డకి లేకుండా ఒకటి నాకెంత హక్కు ఉందో అంత నా కూతురికే హక్కు. నా కూతురు లేకపోతే నేను ఇంతకాలం నేను బతికి మంచంలో ఉన్నాను. ఆఖరి కోరిక ఇది. నన్ను కాపాడి ఆ గుడికి కూడా ఎవరు బాగూడదు అది ఇది చెప్తున్నా అంట.
గుడికి పోయేదానికి అన్నిటికీ నా కూతురికే హక్కు. నాకెంత హక్కు ఉందో అంత నా కూతురుకు ఉండదు. ఉండాలా మీరే దాన్ని సమకూర్చి నాకు న్యాయం చేసి నేను సావకుండా బతికున్నానంటే ఆ ఆస్తి నా బిడ్డకి చెందదో ఏం చేస్తారో ఏమన్నా దాంతోనే నేను నమ్మకం లేకనే ఉన్నాను. నేను ఆఖరు కోరిక నాయన నన్ను నెమ్మదికన్నా సావనీయండే. ఎందుకు నా బిడ్డకి న్యాయం చేసి నా మనసును సంతోషపెట్టండి నాయన. నేను బేబమ్మకే చెందాలా. మా బేబమ్మ లేకపోతే ఈ వద్దాక నేను బతికొండును. ఇంతకాలము బతికొండానంటే నా బిడ్డ నా కూతురు నుంచే నా కూతురు చూసేసి ఒక ప్రేమతోనే నేను బతికొండా. లేకపోతే ఇంతకాలం నేను బతకను. నన్ను నా తమ్ముడిని నేను బాధ పెట్టింది నేనే. బిడ్డ నాకు చివరి కోరిక నా బేబమ్మకి నా ఆస్తి నాకు చెందితే అప్పుడు నా చివరి కోరిక నేను తీర్చుకుంటాను. నా బిడ్డని అన్యాయం చేసి నేను పోతే నా మనసు కూడా స్థిమితి పడదు. నేను చచ్చినా బతికినా నా బిడ్డకి చెందాల నా ఆస్తి. నాకు ఏ ఒక్క హక్కున్నా ఆ యొక్కంతా నా కూతురికేను. లేకపోతే కలెక్టర్ దగ్గరికి వచ్చైనా కూడా నేను ఆంబులెన్స్లోనే కలెక్టర్ దగ్గరికి వచ్చైనా నేను మాట్లాడి నేను నెరవేర్చుకుంటాను. నా బిడ్డకి ఆస్తి చెందేటట్టు మీరే న్యాయం చెయ్యాలా. మీరేం చేస్తారో చేయండి స్వామి. మీ ఇష్టం. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో మీ ఇష్టం నాయన. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nilor, please subscribe to N3 TV.